అంటే రోడ్డు మీద కూర్చుని మన పిల్లలు ప్రిపేర్ అవ్వలేరు, ఇంటి దగ్గర ఇంకో గంట అరగంట ప్రిపేర్ చేద్దామని తల్లిదండ్రుల ఉద్దేశం ఉంటుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే పోలీసులది ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 8:40కి వెళ్ళారు, ఆయన తప్పేం లేదు, 7ంటికే రావాలి వాళ్ళు స్కూల్కి. 7ంటికి రమ్మని మనల్ని అక్కడ 8:30కి ఎగ్జామ్, 7ంటికి సెంటర్ తలుపు తెరుస్తారు, 8:30కి ఎగ్జామ్ బిగిన్ అవుతుంది, 8:30తో క్లోజ్. అక్కడ బిగిన్ అవ్వడం కాదు, 8:30తో క్లోజ్ ఎంట్రన్స్ కదా. అక్కడ అది కదా చూడాల్సింది. రెండవది, నేను ఇప్పటికీ ఇవన్నీ చూశాక నాకు బాధ అనిపించేది ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్స్ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతిసారి ఇట్లాగ ఒక 20-30 మంది సఫర్ అవుతున్నారు, కనీసం 10 మంది అన్న సఫర్ అవుతారు. వాళ్ళు కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? వాళ్ళ తప్పు ఉండొచ్చును, తప్పు లేకపోయి ఉండొచ్చు. ఓ పని చేయండి, 2 రాష్ట్రాల్లో కూడా ఇట్లా ఎమర్జెన్సీ అంటే ఓవర్ టైం రూమ్ అని ఒకటి పెట్టండి. అంటే ఇట్లాగ ఎక్కడైతే ఎవరైతే ఇట్లాగ ఆలస్యం అవుతారో వాళ్ళకు ఒక రూమ్ పెట్టండి దగ్గరలో, మిగతా ఎగ్జామ్ రూమ్స్ అన్నీ లోపల పెట్టేయండి. ఈ మన మెయిన్ గేట్కి దగ్గరలో ఒక రూమ్ మాత్రం ఖాళీగా ఉంచండి, దీంట్లో నెంబర్లు ఏమి వేయకండి, అట్టి పెట్టి ఉంచండి. ఇట్లాగ లేట్ అయ్యి వస్తారు కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, వాళ్ళని ఈ రూమ్లో ఎగ్జామ్స్ పెట్టించండి.